మేము కాశ్మీర్ నుంచి వైజాగ్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోటోస్ బీరువా మీద కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఓపెన్ చేసి చూద్దామన్నా సరే అస్సలు కుదరలేదు. ఈ రోజు కుదిరింది. అందుకోసమనే ఇంక మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ ఫోటోస్ పట్టుకున్నాను. ఇంతకీ ఫోటోస్ ఏంటంటే మా మ్యారేజ్ ఫోటోస్ అన్నమాట. మాకు మ్యారేజ్ అయిన తర్వాత 1.5 year కి ఈ ఫోటోస్ మా చేతికి వచ్చాయి. మీకు ఒక విషయం చెప్పనా, ఈ ఫోటోస్ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మోక్ష కూడా ఈ ఫోటోస్ లో ఉంది. అది ఎలానో చెప్తాను వినండి. పూర్తిగా వినకుండా కామెంట్స్ పెట్టేయకండి. మా మ్యారేజ్ కి తీసుకున్న ఫోటోస్ మోక్ష పుట్టేసిన తర్వాత ఇచ్చారనమాట. ఎలాగో ఫోటోస్ ఇచ్చే టైం కి మోక్ష పుట్టేసింది కదా అని చెప్పి మోక్ష ఫోటోస్ ఒక 2 ఈ ఆల్బమ్ లో యాడ్ చేసామన్నమాట. ఎందుకు అలా యాడ్ చేసామో చెప్తాను వినండి. చాలా సినిమాస్ లో అలాగే చాలా రీల్స్ లో చూసాం కదా, చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళ మమ్మీ డాడీ ఆల్బమ్ చూసేటప్పుడు నేను ఇందులో ఎందుకు లేను, మీ పెళ్లికి నేను ఎందుకు లేను అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. ఒకవేళ మోక్ష అలా అడుగుతుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా నువ్వు కూడా ఉన్నావమ్మా మా పెళ్లి ఫోటోస్ లో అని చెప్పి యాడ్ చేసాం. నిజం చెప్తున్నాను, నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి 2 years టైం పట్టింది. ఎప్పుడైనా ఇంట్లో నాకు బోర్ కొట్టినా, మా హస్బెండ్ ని మిస్ అవుతున్నాను అని నాకు అనిపించిన ఈ ఫోటోస్ చూసేదాన్ని. ఫోటోస్ అయితే డైలీ 3 times చూసేదాన్ని. ఇంకా వీడియో అయితే ఆగేదే కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రన్ అవుతూనే ఉండేది.